వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రం నందిగుడి ఆవరణలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిపేట మండల కేంద్ర ఫాల్గుట్ట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద మహారాజ్, మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి కృష్ణ మహారాజ్ పాల్గొనగా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ఆరోగ్య భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి ఆమినేని కుమారస్వామి, కాంటేశ్వర ఇస్కాన్ రామానందరాయ్ ప్రభు, రాష్ట్ర సేవికా సమితి జిల్లా కార్యవాహిక శుభ దేశపాండే వక్తలుగా వ్యవహరించారు. ఎన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులు కూడా కాదని వాడితో వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. వాళ్ళ లక్ష్యం ఏంటంటే 2047 సంవత్సరాలకి ఈ హిందూ రాష్ట్రాన్ని, హిందూ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో బలైపోతున్నది మన హిందూ అమ్మాయిలు. కాబట్టి కొంచెం వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండి వాళ్ళకి ఎప్పుడప్పుడు వాళ్ళ యొక్క వ్యవహారాలని చూసుకుంటూ వాళ్ళని అలర్ట్ చేయాలని సభాముఖంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఒక మహిళా వక్తగా మరి అమ్మ వేదికను అలరించిన కేదారానంద స్వామి, కృష్ణ మహారాజ్ మరియు ప్రముఖులకు, నందిపేట ప్రముఖులకు పేరున అందరికీ, హిందూ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. హిందూ సమ్మేళనం, విరాట్ సమ్మేళనం నందిపేటలో జరగడం, అందులో మనందరం పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం కష్టపడడానికి సుమారు ఒక నెల నుండి ఒక 30 నుంచి 40 మంది కార్యకర్తలు డే అనేది ప్రతి ఒక్కరు కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చేందుకు వాటికి నా యొక్క ధన్యవాదాలు. మన పంచవర్త పరిణామంలో భాగంగా ప్లాస్టిక్ రహితంగా చేయాలనుకుంటున్నారు. అందరూ ఎక్కడైనా ప్లాస్టిక్ వాడుతుండ్రు. ఆ ప్లాస్టిక్ తగ్గించాలని అనుకుంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఆ విషయం కూడా చెప్పమని చెప్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. ఏ పెళ్లికి మొత్తం ఒక 2000 ప్లేట్లు, 2000 గ్లాసులు తీసి రోడ్డు మీద పడేసి ఖరాబ్ చేస్తున్నారు. అట్లా కాకుండా నేను ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నా, నందిపేట గ్రామ పంచాయతీ తరఫున నా తరఫున ఒక 500 ప్లేట్లు, 100 గ్లాసులు ఇస్తా. అంతేకాకుండా ఒక 5000 ప్లేట్లకు ఎవరైనా అమ్మ కానీ నాన్న కానీ పేరు తీస్తే 5000 ప్లేట్లను తీసుకొని గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ఎవరి ఫంక్షన్ ఉన్నా ఫ్రీగా ఇస్తాం. తీసుకొచ్చి మళ్ళీ వాపస్ ఇవ్వాలి. దానికి ఒక కమిటీ వేస్తాం. ఆ కమిటీ తరఫున ఫ్రీగా ఎవరు కూడా ప్లేట్ ప్రతి ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలిపించి మీకు అన్ని విధాల ప్లేట్ ఇస్తాం. మీరు మాత్రం ఈ సభాముఖంగా మీరందరూ దానికి మనస్ఫూర్తిగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా నీరు బాగా వృధా చేస్తున్నారు. నీరు వృధా ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు దేనికోసం జరుగుతున్నాయి? పెట్రోల్ కోసం జరుగుతుంది. భవిష్యత్తులో నీటి కోసం జరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడండి. భవిష్యత్ తరాలకు ఇచ్చేది నీటి మాత్రమే, ఏముండదు. కాబట్టి ఇంకోటి, మొక్కలు, చెట్లు మనం ఇంగ్లీష్ సంస్కృతిలో పడి పెళ్లి రోజని, పుట్టినరోజని కేకులు కట్ చేసుకుంటే ఇష్టం ఉన్నట్టు వాడుతున్నాం. అట్లా కాకుండా ఒక పెళ్లి రోజుకు, ఒక పుట్టినరోజుకు ఒక మొక్క నాటండి. మీకు స్థలం లేకుంటే మా దగ్గర వచ్చి రాపియండి, రిజిస్టర్. మీకే నందిపేటలో ఎక్కడొక దగ్గర స్థలం మేమే చూపిస్తాం. చెట్టుకు అక్కడ నాటుకోండి. సంవత్సరం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ సభాముఖంగా మా మన్మనాలు ప్రతి పుట్టినరోజుకు ఖచ్చితంగా ఒక మొక్క నాటుతానని మీ అందరి ముందర సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఎవ్వరు కూడా ఇప్పటి నుంచి కేకులు కట్ చేయకండి, ఇంగ్లీష్ సంస్కృతిలో పోకండి. అయిపోయింది. టీవీలో చూసి ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఎంతసేపు టీవీ రీల్స్ చూసి మన సంస్కృతిని ఖరాబ్ చేసుకుంటారు. అట్లా కాకుండా ప్రతి ఒక్క హిందూ 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు ఉండగా అండుకుంటారు. అది చాలా క్షోభం. అది క్షమించరాని నేరం. 2 కొడుకులు కానీ పెంచే తల్లికి అన్నం పెట్టలేకపోతారు. అది తప్పు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక్కరు మారిన సంతోషం. తల్లిదండ్రులు తన దగ్గర ఉంచుకొని అన్నం పెడితే ఆయన లాస్ట్ దశలో ఎంతో ఆనందిస్తారు. అట్లా కాకుండా లాస్ట్ దశలో అన్నం పెట్టక బాగా ప్రాబ్లం చెప్తారు. వారందరూ కూడా ఇప్పుడు మారాదని చెప్తారు. వాళ్ళ పరివర్తనాలు మీరు అందరూ మారుతారని ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. స్వామీజీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాతలారా, ఆత్మీయ బంధువులారా, మొట్టమొదటిసారిగా
ఇంతకుముందు చిన్నారులు చక్కగా డ్యాన్స్ వేశారు. ఇది నందిపేట శివాలయం కదా, దానికి తగ్గట్టుగా ఉంది. మన శరీరం ఉందే, ఇది భగవంతుడు ఇచ్చండి ఒక మంచి పరికరం. ఆ పరికరము దేనికి ఉపయోగిస్తున్నాం అనేది మన విచక్షణకే ఉంటుంది. ఈరోజు ఆ పిల్లలు ఎంత చక్కగా భగవంతుడికి డ్యాన్స్ చేశారు, అవునా? అది వాళ్ళ అదృష్టం. అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన శరీరాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం. ఇది శరీరం ఒక మంచి పుష్పం, ఒక మంచి పుష్పం. ఆ పుష్పాన్ని భగవంతుని ముందు ఎలా సమర్పిస్తున్నాము అనేది మనస వాచ కర్మేణ అంటాం. ఆ విధంగా శరీరం ఉపయోగించడం. డ్యాన్స్ వేరు, మంచి పాట. ఈరోజు అది మర్చిపోతున్నారు. రెండవది, మన జిల్లా పేరేంటి? ఇందూర్. మన జిల్లా పేరు ఇందూర్. ఈ మండలం పేరు నందిపేట. అర్థమవుతుంది కదా నువ్వు మాట్లాడితే? సర్వే భద్రాన్ని పశ్యంతు అని చెప్పి మన హిందూ ధర్మం. ప్రపంచం వేదిక వైపు తీసుకొని వస్తా ఉన్నారు. పెద్దలు, నిర్వాహకులు, వారి వచ్చే మార్గాన్ని సుగమం చేస్తూ చిన్నారులు వారిపైన దైవాన్ని కనిపిస్తున్నారు. సీతను రక్షించాలి, కానీ సముద్రం ఒక పెద్ద అడ్డంకి. అన్నయ్య, మార్గం కనిపించడం లేదు. ప్రభు, మన వారణ సురక్షితంగా ఉంది, మీరు ఆజ్ఞయండి. ప్రభు, ధైర్యం కోల్పోదు, పరిష్కారం కనుక్కుందాం. మనందరం కలిసి ఇప్పుడు సముద్ర దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఓం సముద్రదేవా. మెట్పల్లి డివిజన్లో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు అనుకూల ఫలితాలు లభిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. దాదాపు 10 రోజుల పాటు కొనసాగిన ఈ సమ్మెకు ప్రభుత్వం స్పందించడంతో తమ డిమాండ్ల సాధన దిశగా పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీవీఏఈ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను ప్రజలకు చేరవేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ముఖ్యంగా ఎన్ఎస్టీవీ ఛానల్ సమ్మెను విస్తృతంగా ప్రసారం చేయడం వల్లే ప్రభుత్వం స్పందించిందని పేర్కొన్నారు. గత 10 రోజులుగా మేము చేసిన సమ్మెను అధికారులకు కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ తెలియజేసినటువంటి మీడియా చాలా గొప్పది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసినటువంటి మీడియా ఈజ్ 4th estate ఆఫ్ అవర్ కంట్రీ అని వాళ్ళ పేరు కూడా ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి మీడియా ద్వారా ఎన్నో ఉద్యమాలలో ముఖ్యంగా పాల్గొన్న మీడియా పాత్ర కూడా చాలా గొప్పది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా మీడియా అత్యంత పెద్ద పాత్ర పోషించిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సమస్యను కూడా ప్రజల నుంచి అధికారుల వరకు తీసుకుపోయి మా సమస్యను పరిష్కరించడంలో మీడియా పాత్ర చాలా గొప్పది. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సమస్యను పరిష్కరించడంలో ముఖ్యంగా ఎన్ఎస్టీవీ ఛానల్ వారు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ ఎన్ఎస్టీవీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, మహిళల పట్ల భాజపాకు చిత్తశుద్ధి లేదని సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యుల ప్రతిపాదన మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చునని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తన ఉనికిని చాటుకునేందుకు పార్లమెంట్లో బిల్లుల పేరిట ప్రజలను, మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిపారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు ఈ ఏదైతే ఇండియా బ్లాక్ ఉందో వాళ్ళందరూ కలిసి దాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓడించడంలో చాలా కారణాలు ఉన్నాయి. ముందు కారణం ఏంటంటే ఏదైతే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఉందో దాన్ని ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్తోని లింక్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రాధాన్యమైన ఒక అంశము. ఈ యొక్క బిల్ని నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2023లో బీజేపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మేమేమంటున్నామంటే ఈ యొక్క ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి లింక్ చేయకుండా యథావిధిగా 2023లో ఏదైతే బిల్లు తీసుకురావడం జరిగిందో దాని పట్ల చేయడం జరిగితే మంచిగా ఉంటుందని మా ఒక ఆలోచన. ఇప్పుడున్న 543 సీట్స్ ఏదైతే పార్లమెంట్లో ఉన్నాయో దేశవ్యాప్తంగా అందులో 33% రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది అని మా ఒక ఆలోచన. ఈ విషయం మేము ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైతే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి లింక్ చేయడం జరిగిందో అదే తప్పు అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది యూనియన్ టెరిటరీస్ అదేవిధంగా పార్లమెంట్స్లో దేశంలో ఏదైతే 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో దాన్ని 850 సీట్లకు పెంచనీకి చేయడం జరుగుతుంది. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా కంప్లీట్ కాలేదు. దాన్ని లింక్ చేస్తూ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పెడితే బీజేపీకి ఖచ్చితంగా చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. వారికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని యథావిధిగా 543 పార్లమెంట్ సీట్స్కి కేటాయించి 33% ఇవ్వడంతో మహిళలకు ఆల్రెడీ రిజర్వేషన్ రావడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అసలు డిలిమిటేషన్ ప్రాసెసే స్టార్ట్ కాలేదు, వీళ్ళు దానికి లింక్ చేస్తే నిజమైన చిత్తశుద్ధి లేదని బీజేపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. మీరు చెప్పండి, ఖచ్చితంగా ఈ యొక్క 543 సీట్స్లో మీరు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు చేస్తారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేస్తుంది. ఏదైతే కానీ కార్యక్రమం ఉందో దానికి లింక్ చేస్తే మీ యొక్క చిత్తశుద్ధి ఈడనే మాకు తెలుస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం జరిగిందో అది ఎలక్షన్స్ని పెట్టుకొని తీసుకురావడం జరిగింది. వెస్ట్ బెంగాల్ అదేవిధంగా తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో మంచి ఓట్స్ రావాలని వారు ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే 2023లోనే ఈ బిల్లు మీరు అమల్లోకి తీసుకురావడం జరిగేది ఉండే. కానీ ఇప్పుడు ఎలక్షన్లోని మీరు నజరందాజ్ చేసుకొని ఎలక్షన్లో మాకు ఎక్కువ ఓట్లు కావాలని ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఉందో అది సదర్న్ స్టేట్స్కి ఏదైతే దక్షిణ భారత సంబంధించిన రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మనము పాపులేషన్ కంట్రోల్ భారత రాష్ట్రము ఏదైతే భారత గవర్నమెంట్ ఉందో పాపులేషన్ కంట్రోల్ పైన చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న డీలిమిటేషన్ బిల్లు ద్వారా ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఎక్కువ సీట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పాపులేషన్ తక్కువ ఉందో వారికి తక్కువ సీట్లు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అప్పుడు పాపులేషన్ కంట్రోల్ చేయాలని చెప్పినప్పుడు దక్షిణ రాష్ట్రాలు ప్రభుత్వాన్ని నమ్ముకొని చాలా పాపులేషన్ కంట్రోల్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దాంతో ఏమైందంటే దక్షిణ రాష్ట్రంలో పాపులేషన్ తగ్గింది. అదేవిధంగా నార్త్లో వీరు పట్టించుకోలేరు కాబట్టి పాపులేషన్ విపరీతంగా పెరిగింది. సో గవర్నమెంట్ మాటలు విని పాపులేషన్ కంట్రోల్ చేసిన సదర్న్ స్టేట్స్కి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం మాట వినని నార్దర్న్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేయకుండా ఇప్పుడు వాళ్ళకు సీట్లు పెరగడం జరుగుతుంది. ఇది ఒక మేజర్ కుట్ర అని మీకు ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఇది కుట్ర ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో 40 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీరు చెప్పిన లెక్కలో ఆ ఒక 40 సీట్స్ 60 అవుతుంది. కానీ యూపీలో 80 సీట్లు ఉంది. బీజేపీ చెప్పిన లెక్కలో అది 120 సీట్స్ అవుతుంది. కానీ ఇప్పుడున్న
ఏదైతే లెక్కలో ఏదైతే తమిళనాడు లెక్కలో 40 సీట్స్ ఏదైతే ఉందో యూపీలో 80 సీట్లు ఉంది. ఇది మనం డిడక్ట్ చేసుకుంటే డిఫరెన్స్ 40 సీట్సే వస్తాయి. కానీ ఇప్పుడు కొత్త డీలిమిటేషన్ చట్టం ప్రకారము ఇది తమిళనాడులో 60 సీట్స్ అవుతాయి, అదేవిధంగా యూపీలో 120 సీట్స్ అవుతాయి. అయితే ఇందులో 60 సీట్స్ ఎక్స్ట్రా వస్తుంది వాళ్ళకి. అంటే గ్యాప్ అనేది ఒక 20 సీట్స్ ఎక్కువ ఉత్తరప్రదేశ్లో పెరగడం జరుగుతుంది. పాపులేషన్ని అడ్డు పెట్టుకొని ఏదైతే గెలవాలని కుట్ర ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాంతోపాటు ఏదైతే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని అడ్డంగా పెట్టుకొని ఈ డీలిమిటేషన్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ 100% 33% రిజర్వేషన్ ఏదైతే మహిళలకు ఇవ్వాలని ఉందో దానికి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా మీరు ఈ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ 543 సీట్స్లో ముందు చేయండి. దాని తర్వాత డీలిమిటేషన్ అయినప్పుడు అప్పుడు మీరు దీనికి 33% చేసుకుంటే బాగుంటుందని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. కానీ వారు దీన్ని లింక్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. నిజామాబాద్ జిల్లా మాఖ్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో ఈరోజు పేర్ని, కూచిపూడి, భరతనాట్యం, క్లాసికల్ డాన్స్ నృత్యం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఉప సర్పంచ్ రాసా మహేష్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు, చిన్నారులు నృత్యాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కాబట్టి వివిధ ప్రత్యేక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కాళ్ళ పని కాళ్ళది, చేతుల పని చేతులది, చూపుల పని చూపులది. రైట్, వెరీ గుడ్. రెడీ, 1 2 3 గో. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. Ta 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 ta. Tai 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 tai. Ta 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 ta. Tai 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 tai. నాదర్ కదా టీచర్. Ta ta. Tai. 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 Second call. Tai. 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 దీని మీనింగ్ ఆపేయమని, రిలాక్స్ అని. ఫస్ట్ డే కాబట్టి ఏం కాదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. పుట్టంగా నడిచిండ్రా. నిజామాబాద్ జిల్లా నావిపేట మండలంలోని నిజాంపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఇన్ఫినిటీ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా టీషర్ట్స్ పంపిణీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులందరికీ ₹1,00,000 విలువ గల స్కూల్ బెంచీలు అందజేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, రీజనల్ మేనేజర్ సోమారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, విద్యార్థి దశ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. గుడ్ మార్నింగ్ పిల్లలు అందరూ. టేబుల్ బాగున్నాయా? బాగున్నాయా? వేదికపై ఉన్న పెద్దలు, గ్రామ సర్పంచ్ మరియు ఇన్ఫినిటీ రీజనల్ మేనేజర్ రామరెడ్డి మరియు బ్రాంచ్ మేనేజర్ రాము అండ్ 1 బ్రాంచ్ మేనేజర్ నరేష్ మరియు విద్యా బృందానికి మరియు విద్యార్థులకు మనం ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ చేయడం వల్ల అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాంతో మీ చిన్న పిల్లలు కానీ మీకు ఇప్పుడు ఈ టేబుల్స్ ఇవ్వడం వల్ల మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? ఇలాంటివి మేము ఇంకా ఎన్నో తీసుకొస్తామే. కానీ దీనికి విద్యా బృందానికి కూడా సపోర్ట్ కావాలి. మీకు ఇప్పుడు బడిపాట
బడిబాట ఉంది సార్. బడిబాటలో ఈ స్కూల్ని డెవలప్ చేయాలంటే బడిబాట మీరు ప్రతి ఇల్లుకు పోయి అనేది మనము హౌసింగ్ ఫైనాన్స్లో చేస్తూ ఉంటాము. హౌసింగ్ ఫైనాన్స్లో ఫైనాన్స్ చేస్తాం మొత్తం. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం మనము సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్. హుజూరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతుండగా ఆదివారం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సోషల్ వారియర్స్, పలువురు యువకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పుస్తకాలు, బ్యాగుల పేర్లతో తల్లిదండ్రులపై అధిక వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్ఫోర్స్ కిడోరా పాఠశాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ అనుమతి లేకుండానే కనీస మౌలిక సదుపాయాలు లేకుండా అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారనే విషయంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి చెందిన విద్యాసంస్థల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. రాజకీయ ప్రభావంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ అంశంపై పర్యవేక్షణ చేయాల్సిన ఎంఈఓ, డిఈఓ వంటి విద్యాశాఖ అధికారులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రమే విచారణ చేస్తాము అని చెప్పడం మరింత విమర్శలకు దారితీస్తోంది. పర్మిషన్ ఇవ్వలేదు, ఒకవేళ పాఠశాల ప్రారంభిస్తే జూన్ నెలలో సీజ్ చేస్తాం అనే వారి నిర్లక్ష్యపు సమాధానాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ముందస్తు చర్యలలో విద్యాశాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముందస్తు చర్యల లోపం ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు. హనుమకొండ డీసీసీ భవన్లో హూడా చైర్మన్, హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, టీపీసీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. తందానే అంటే తందానే అనే విధంగా తయారైనరు. మరి కిషన్ రెడ్డి కానీ, మరి బండి సంజయ్ కానీ, ఇంకా మిగతా ఎంపీలు కానీ, సిగ్గుచేటు. మన దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న జనాభాతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా ఎక్కువ. ఎందుకంటే మనం జనాభా పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మనం అక్షరాస్యత కూడా ముందుంటాం. ఎందుకంటే మన ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ వచ్చిందో దక్షిణాది రాష్ట్రాలు పర్ఫెక్ట్గా దాన్ని అది చేశారు, పాటించిండ్రు. కానీ వేరేజ్ నార్త్
నార్థన్ స్టేట్స్ ఏవి కూడా పాటించలేదు. దాంతో అధిక జనాభా అక్కడ ఉంది. దీంట్లో మైండ్ గేమ్తోని మోడీ అమిత్ షా ఆడే నాటకాలు ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాబల్యాన్ని తగ్గియాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ను మరి ఈ యొక్క మహిళా బిల్లును రెండింటిని కలిపి ముందుకు తీసుకొచ్చింది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని పసిగట్టి దీనిపైన అన్ని రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులతో మాట్లాడి వారికి తెలియజేసేట్లా అందరూ కూడా అన్యాయం జరగద్దు మహిళలకు ఏదైతే మనం అనుకుంటున్నామో 33%, ఎప్పుడైతే సోనియమ్మ గారు ఉండి 23లో ఏదైతే బిల్లును పెడితే దాన్ని సిగ్గుచేటు అడ్డుకున్న బీజేపీ నాయకులు ఇవాళ కళ్ళబొల్లి మాటలతోని నిన్న కూడా మై బోత్ దుఃఖ్ దర్ద్ సే ఆ రహా హూ మై బోత్ ఆప్సే దరద్ బాట్నే కే లే ఆ రహా అని డైలాగ్ కొడుతున్న మోడీ నీ నాటకాలు ఆపు. దానికి తోడు ఇక్కడున్న బీజేపీ నాయకులు ధర్నాలు గిర్నాలు చేస్తున్నారు. సిగ్గు మీకు తెలియకుండా మీరు మోదీ భజన చేస్తున్నారు బిడ్డలారా, అది తప్పు. మహిళల పట్ల మాకున్న గౌరవం అపారమైన గౌరవం మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. చాలా చిత్తశుద్ధితోని ఏదైతే మహిళా బిల్లును సపరేట్ చేసి పెట్టమని ప్రియాంకమ్మ చెప్పిండ్రు, మరి మా సోదరిమణి డాక్టర్ కడియం కావ్య గారు కూడా క్లియర్గా చెప్పారు. దురదృష్టం ఏంటంటే ఎంతసేపు వీళ్ళు దక్షిణాది రాష్ట్రాలపైన పెత్తనం కోసం మనల్ని బి గ్రేడ్ నాయకులాగా చేసే విధంగా దక్షిణాది రాష్ట్రాల గౌరవాన్ని పోడగొట్టే విధంగా వాళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రజలు దయచేసి మీ మీడియా ద్వారా గమనించండి. ఈ బీజేపీ ఆడే కుట్రలు నాటకాలలో మీరు ఎట్టి పరిస్థితులలో ఆ నాటకాలలో వలలో చిక్కద్దని. మరి రాజ్యాంగాన్ని పట్టుకున్న వ్యక్తి మా రాహుల్ గాంధీ గారు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే వాళ్ళు మనవాదంతో ముందుకు వస్తున్నారు. మనవాదంతోనే అంటే ఎలక్షన్లలో కూడా ఎలక్షన్లు వస్తున్నాయనగానే రాముణ్ణి ముందు పెట్టి ఆ అక్షంతలు ఇండ్ల పంచి మీరు ఓట్లతో గెలిచిరు బిడ్డ. ఆ 8 సీట్లు కూడా ఆ రాముని దయ వల్లనే వచ్చినాయి తప్ప మీకు ఏమాత్రం కూడా రాజ్యాంగం పైన మీకు గౌరవం లేదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. మీరు చేసే కుట్రలు కుతంత్రాలను తప్పనిసరిగా తిప్పికొడతాం, ఎండగడతాం. మరి మొల్దారం ఉంటేనే మొగోడన్న డైలాగ్ కొట్టిన ఎంపీలు మరి ఎక్కడ పోయినో కనబడతలేరు. నిన్న పార్లమెంట్లో చెల్లె మాట్లాడింది, మన తెలంగాణని అవగాహపరిచే విధంగా వాడు కుంక వేదవ వాడు ఒక బచ్చగాడు మాట్లాడితే అందరూ డూడు బస్వన్నలాగా తలలు ఊపుకుంటూ కూర్చున్నారు 8 ఎంపీలు. ఎవరు కూడా నోరిప్పలేదు. సిగ్గుచేటు. తప్పనిసరిగా బేషరతుగా ఇక్కడున్న 8 మంది ఎంపీలు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. అంతమంది తమ ప్రాణాలు పనంగా పెట్టి తెచ్చిన తెలంగాణను అబాసు పాలయ్యే విధంగా మాట్లాడిన ఆ కుంక కానీ బిడ్డ నువ్వు ఒక్కసారి తెలంగాణకు వచ్చి చూడు, నీ సంగతి ఏమవుతుందో చెప్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా తెలంగాణకు. ఇక ముందు కూడా చెప్తున్నాం, ఎంపీలారా మీరు కూడా తెలంగాణలో తిరిగితే తప్పనిసరిగా మీకు కూడా సెగలు ఎదురవుతాయి. మీరు ఏదైతే తెలంగాణను అస్థిరపరిచే విధంగా అవగాహపరిచే తల తాకట్టు పెట్టు. నువ్వు మోదీ దగ్గర మోదీ బదన చేయి వద్దంటలేం, కానీ తెలంగాణ మీద మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడేదంటే మీరు సిగ్గుచేటు. మరి మీకు మొలతాడులు ఉంటాయని కొట్టుకున్నా మరి బండి సంజయ్ నీ మొలతాడు ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకో. మరి మీకు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు? మళ్ళీ దాన్ని కవర్ చేసేదానికి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అవమానపరచలేదు, ప్రజలను అవమానపరచలేదు అన్నట్టు మాట్లాడతాడు. ఓడేమో బ్లాక్ డే అంటాడు, చీకటి రాత్రులు అంటాడు. ఓడేమో తల్లి బిడ్డలను విడదీసిన అంటారు. నిన్న వాడు వెదవగాడు పాకిస్తాన్ ఇండియాను విడదీసినట్టు తీసిన అంటున్నాడు. అందుకే మూర్ఖులారా, మీరు మూర్ఖత్వం వదలండి. మీరు ఏదైతే తప్పనిసరిగా మీ యొక్క ప్రాధాన్యత తగ్గుతుందనే ఉద్దేశంతో ఈరోజు డీలిమిటేషన్ను ఉమెన్ బిల్ను 2 కూడా కలిపి పెట్టింది. కాబట్టే అది గుర్తించిన రాహుల్ గాంధీ గారు మరి మన ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను అందరినీ కూడా అలర్ట్ చేసేట్లో వారందరూ కూడా ఒక తాటిపైన వచ్చి ఈ బిల్లు పైన వ్యతిరేకించిండ్రు. మొన్న మరి ప్రియాంకమ్మ ఛాలెంజ్ చేసింది, చలో లగాओ సింగిల్ బిల్ లగాओ हम पास कराते हम तैयार है అన్న. మరి దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి, పెట్టండి. మరి తప్పనిసరిగా మీ అందరం కూడా మా కావ్యమ్మ గిట్ల అందరు పోయి మా ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేసడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు రెండింటికి ముడిపెట్టి బోడి లింగాన్ని ముడిగట్టి నువ్వు చేస్తున్న ఈ కుతంత్రాన్ని తప్పనిసరిగా తిప్పికొడతాం. బేషరతుగా
తెలంగాణ అమలుపరిచిన ఈ 8 మంది ఎంపీలు కూడా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి మీడియా ద్వారా అని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఆ తేజస్విని యాదవ్ అనేటోడు వాడు తేజస్ని పేరు పెట్టుకున్నాడు కానీ వానికి బుర్ర లేదు, జ్ఞానం లేదు. తెలంగాణను అవగౌరవపరిచింది కాబట్టి మా విద్యార్థి లోకం ఉద్యమకారులందరూ కూడా గమనిస్తున్నారు. బిడ్డ, నువ్వు ఎప్పుడన్నా తెలంగాణ గడ్డపైన కాలు పెడితే మాత్రం నిన్ను తరిమి కొడతారనేది మీడియా ద్వారా హెచ్చరిస్తూ సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని సీడ్స్ మార్కెట్లో ఘనంగా అక్షయ తృతీయ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పంట పొలాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేసి నూతన పనులను ప్రారంభించారు. అక్షయ తృతీయ పురస్కరించుకొని బంగారం, కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కానీ బైన్సాలో రైతులు ప్రతి సంవత్సరం ఈరోజు విత్తనాలు సీడ్స్ విత్తనాల దుకాణంలో కొనుగోలు చేస్తారు. ఈ ఏడు పంటలు సమృద్ధిగా పండాలని విత్తనాలను కొనుగోలు చేశారు. వ్యాపారస్తులు విత్తనాలను అందుబాటులో ఉంచి దుకాణాలను అలంకరించారు. రైతుల రాకతో బైన్సా మార్కెట్ మొత్తం సందడిగా మారింది. కవర్ కావాలమ్మా సోయాబీ బ్యాగులు పెట్టియన్నా అందరికీ ఈరోజు అక్షయ తృతీయ పర్వదినం చాలా మంచి దినం. మన సనాతన ధర్మంలో మంచి దినాలలో అక్షయ తృతీయ. ఈరోజు కొంతమంది ఈరోజు మన రైతుకు బంగారం ఏంది? విత్తనం. మనము ముఖ్యంగా ఏంటంటే ఒక విత్తనం కొనాలని చెప్పేసి మనం ఖచ్చితంగా మన దగ్గర అనాథగా ఇప్పటి నుంచో నడుస్తున్న వస్తుంది.